కాంతి ఒక యానకంలో నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు వేగంలో మార్పు వల్ల తన ప్రయాణ దిశను మార్చుకుంటుంది. దీనినే కాంతి వక్రీభవనం అంటారు. బకెట్లో రాయి వేసి దాన్ని కనిపించనంత వరకు వెనక్కి జరిగిన తర్వాత ఇప్పుడు ఆ బకెట్లో నీళ్లు పోసినట్లయితే నీళ్లలో నుండి కాంతి బయటికి వెళ్ళేటప్పుడు అది మన కన్ను వైపు వంగుతుంది. కాబట్టి మన కంటిలోకి రాయి కాంతి వచ్చి ఆ రాయి మనకు కనిపిస్తుంది. నీళ్లు పోయినప్పుడేమో కనిపించదు, నీళ్లు పోసిన తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే నీటిలో నుండి గాలిలోకి వచ్చేటప్పుడు కాంతి మన కళ్ళలోకి వంగుతుంది. అంటే ఇదంతా జరిగేది కాంతి వక్రీభవనం వల్ల. ఇప్పుడు కనిపిస్తుందా బకెట్లో రాయి? ఇప్పుడు ఆ బకెట్లో నీటిని పోయాలి. పోయి నీళ్ళు పోయి. ఇప్పుడు ఎవరికి కనిపిస్తలేదు కదా, మెల్లగా నీళ్లు పోస్తుంటాడు. నీళ్లు పోస్తున్నప్పుడు అది కనిపించినప్పుడు కనిపించిన వాళ్ళు పక్కకు జరగండి. సుశాంత్ కనిపించింది. లేదంటే అక్కడనే ఉండి చేయలేపండి. కనిపించిన వాళ్ళు చేయలేపండి. కనిపించిన వాళ్ళు చేయలేపండి. అంటే నీళ్లు పోయడం ద్వారా నీళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కాంతి మన కన్ను వైపు వంగిందన్నట్టు. వంగి మన కళ్ళలోకి ఆ రాయి కాంతి వచ్చేసింది కాబట్టి రాయి మనకు కనిపిస్తుంది. ఇదంతా దేనివల్ల జరిగింది? ఇది కాంతి వక్రీభవనం.